హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవి ఏంటంటే ఎండు బఠానీ అవుతారు కదా ఫ్రెండ్స్, అయ్యి అనమాట. వీటిని ఈ విధంగా కప్పులు అనమాట ఫ్రెండ్స్, అంటే గిన్నెడు ఫ్రెండ్స్. ఇవి నానబెడుతున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, వాటర్లో 1 డే అంతా నానాలన్నమాట. నానబెడుతున్నాను అనమాట. నానబెట్టి ఒక రోజుల్లో ఉంచాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఎండు బఠానీ అనమాట, గ్రీన్ కలరు. ఇది ఎండు బఠానీ కాబట్టి ఫ్రెండ్స్, దీంట్లో ఏంటంటే నానటాకి అంటే గుల్ల రావటానికి బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. దానికి ఏంటంటే జీడిపప్పు, కారం, సాల్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇది మనం వేసుకుంటే ఎల్లుల్లిపాయ కూడా చేత కొట్టుకుని వేసుకోవచ్చు అనమాట. ఇది ఇప్పుడు కడిగేసేసి మళ్ళీ మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది తర్వాత ఏంటంటే బాగా రానిన తర్వాత దీన్ని ఉడకబెట్టుకుని ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది మంచినీళ్ళు పోసన్నమాట కడిగేసి ఒకసారి. మధ్యాహ్నం అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే టైం 9:30 అయింది. మధ్యాహ్నం 10:30, 11 ఆ ప్రాంతంలో కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకుని బేకింగ్ సోడా కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే గుల్ల రావాలి కాబట్టి అది ఇలా నైట్ అంతా నానిచ్చి రేపు మార్నింగ్ ఉడకబెడతాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది తినే సోడా ఇది వేసి కూడా నానబెడుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇందులో కొంచెం నేను సాల్ట్ కలుపుతున్నా, అంటే ఉడకబెట్టాలి కదా. మూత పెట్టేసి పొయ్యి మీద ఆన్ చేస్తాను. బఠానీలు ఈ విధంగా కుక్ అవ్వాలన్నమాట, ఉడికించాలన్నమాట. ఒక 10 నిమిషాలు ఉడికిస్తాను అన్నమాట నేనైతే. అంటే 10 నిమిషాలు ఉడికించిన తర్వాత, అంటే మెత్తబడిన తర్వాత వంచేసేసి ఆరబెట్టేస్తాను అన్నమాట. ఇక పొగలు వస్తున్నాయి కదా, వడకట్టేసానమాట. ఇలా ఆరబెట్టేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. నేను 1 అవర్ ఆరబెడతాను, ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి ఫ్రెండ్స్. పండుగ టైం కదా ఇది, సంక్రాంతి. ఈరోజు చెల్లి వాళ్ళు పిల్లలు వస్తారన్నమాట, సెలవులు ఇచ్చేసారు వాళ్ళకి 10 days అనమాట ఫ్రెండ్స్. ఈ బఠానీలు ఉడకబెట్టేసారు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఆరబెట్టేసారు ఇలా అంటే ఇలా పగిలిపోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి గుల్ల రావాలన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే తినే సోడా వేసి నానబెట్టాను కదా ఫ్రెండ్స్. ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి మార్నింగ్ వాటరు మంచినీళ్ళు పోసి కడిగి మళ్ళీ ఉడకబెట్టాను అన్నమాట ఒక 10 నిమిషాలు పైన. దీంట్లోకి ఏంటంటే కావాల్సిన ఐటమ్స్ జీడిపప్పు, కారం, సాల్ట్ అనమాట. వేసుకుంటే మనం వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇలాగే చేసి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, పచ్చెనగపప్పు ఉంటుంది కదా, అది కూడా నానబెట్టి ఉడకబెట్టేసి అది కూడా ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చు, దీంట్లో కలుపుకోవచ్చు. ఈసారి అలా చేస్తాను అనమాట, ఇది అది అన్నీ కలిపి. ప్రస్తుతానికి ఏంటంటే ఇదే ఒకటే సింపుల్గా చేద్దామని చెప్పి ఇది జీడిపప్పు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే బఠానీలు వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, జీడిపప్పు ఏదైతే జీడిపప్పు కూడా ఫ్రెండ్స్. దీంతో పాటు నేను జీడిపప్పు కూడా వేస్తున్నాను అన్నమాట. కొంచెం ముద్ద రంగు వచ్చేంత వరకు కూడా ఇవి ఫ్రై చేయాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని బఠానీలని అన్నమాట. ప్లేట్ పెట్టేసి దాని మీద టిష్యూ పేపర్స్ పెట్టేసి అనమాట. దాని ఆయిల్ అంతా దీన్ని పీల్చుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆరిపోయిన తర్వాత అప్పుడు సాల్ట్, కారం కలుపుకోవాలి. మనం నీళ్ళు వేసుకోవాలి. బఠానీలు ఫ్రై చేశారు కదా, బఠానీలను
దీంట్లో ఏంటంటే కాజు కూడా. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ నేను సరిపడినంత సాల్ట్ కలుపుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కారం కూడా సరిపడినంత కూడా కలుపుతున్నాను అన్నమాట. ఎక్కువ కాదు ఫ్రెండ్స్, మళ్ళీ నిల్వ ఉండాలి కదా. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కలిపేస్తా ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కూడా చేసుకోవచ్చు.